ఒకటే ఉంది. బీటెక్ ఉండదు. బీటెక్ ఉంటుంది, బీటెక్ ఉంటుంది, కానీ డిప్లొమా ఒకటే కాదు. వచ్చిన అందరికీ రాసిన వాళ్ళందరికీ వస్తుంది. మా పెద్దక్క ఉంది కదా, వాళ్ళ కొడుకు మైనింగ్ డిప్లొమా చేసిండు. కరోనా టైంలో ఇక్కడ మల్లారెడ్డిలో ఉన్నాయి కానీ వాడైతే డొనేషన్ అడిగాడు. మైండింగ్ ఉందా? బెల్లారెడ్డిలో ఉందా? అయితే కట్టకపోయేసరికి సీట్లు లిమిటెడ్ ఉంటాయి కదా, అదే లిమిటెడ్. వాడు ఇక్కడ మహారాష్ట్రలో చేసుకున్నాడు. యాక్చువల్గా క్యాండిడేట్స్ తక్కువ మనకి ఇక్కడ ఒకటే కాదు. నోటిఫికేషన్ పడ్డది కదా, మొన్నటిదాకా సాఫ్ట్వేర్ కోచింగ్ అని వచ్చిందా అమీర్పేట్. ఇక ఏంటి నోటిఫికేషన్ పడుతుందని తెలియగానే బంద్ చేసి మంచిర్యాలలో అనమాట వాళ్ళు. మంచిర్యాలలో డే అండ్ నైట్ ప్రిపరేషన్ మైనింగ్ ఇంజనీరింగ్ పడ్డాయి. ఇప్పుడు సింగరేణి వాళ్ళే పడతాయి వాడికి ఇది సిఎస్సి ఈ సాఫ్ట్వేర్ సైడ్ అసలు ట్రిప్లీ సివిల్ మన సార్ అక్కడ అసలు మొన్న బాబు చూపించా కదా నేను అసలు ట్రిప్లీ కూడా పెద్ద విన్నారాయణ సార్ నువ్వు ఎంపీసీ చెయ్యి అని చెప్పేసారు. నేనే జాయిన్ అయ్యాను. నన్ను అన్నాడు అప్పుడు ఎంపీసీ అని అంటే, యాక్చువల్గా మన అప్పుడు ఎగ్జామ్స్ అని చూసి అయితే తర్వాత రోజు నా దగ్గర నెంబర్ దొరికింది. నేను మాట్లాడితే ఇక్కడే ఉంటాడు, ఇక్కడ నాగోల్లో ఉంటాడంట. ఒకరోజు ప్లాన్ చేద్దామా, కలుద్దామా? నాగోల్ అంటే కొడుకు అమెరికాలో ఉన్నాడంట. అయితే నేను వెళ్ళి ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయి పెళ్ళి అయింది కదా అప్పుడు, మన 10th అప్పుడే అయింది కదా, మనమే చేసింది. మనం ఉన్నప్పుడు 10th క్లాస్ ఉంది. మా మామయ్య కూడా సార్ నాన్న టీచర్, కొంచెం మ్యాథ్స్ టీచరు. అప్పుడు టీచరు, హెడ్ మాస్టరు, తెలుగు మండలం. సార్ దగ్గర రేపు కామెడీ ఉంది. సార్ది మేడంది. ట్యూషన్లో కూర్చుంటే మేడం ఎప్పుడైనా బఠాన్ని తిట్టే మామూలుగా తిట్టేటోడుగా, అసలు నువ్వు నా దగ్గర కూర్చోవద్దు, వెళ్ళిపో అన్నట్టు. వాళ్ళు బ్రాహ్మణ్స్ కదా, మంచివాడు సార్. మనం ఇల్లు కూడా ఇంటర్ మనగానే ఒకసారి కలదు మోహన్ ఒకసారి క్లాస్లో కొట్టింది కదా, పట్ట వాళ్ళ వాడు వెంటనే కాంపౌండ్ వాళ్ళు దాటి వెళ్ళిపోయి వాళ్ళ నాన్న తీసుకుని వచ్చాడు. కల్లాదర్ గారు ఇప్పుడు మా నాన్న జాబ్ నాకు రావాలి కదా, మా అక్క కొడుకు మా బావకి ఇచ్చింది, పెద్ద బావకి. మా పెద్ద బావతో కలిసి ఇస్తున్నాడు కల్లాదర్ గారు. ఏం చేసుకుంటాడు వాడు మొన్న ఎవరో చెప్పింది, అది కూడా రిజైన్ చేసి సెక్యూరిటీది కూడా రిజైన్ చేసి అదే ఉంటుంది కదా, రెస్క్యూ దాంట్లో కూడా బయటకు వచ్చిందని అన్నాడు ఎవరో. సింగరేణిలో హోల్ పిల్లర్ ఉండేది కదా, దాని నుండి రెస్క్యూకి వెళ్ళింది. దాని నుండి కూడా బయటకు వచ్చేసిండు, రిజైన్ చేసిండని ఎవరు అన్నారు. అంటే అప్పుడు మీకు ఏ సరిపోతుందా, లేకుంటే కావాలని వంటలు ఇచ్చేది? మా అమ్మని మిస్గైడ్ చేసింది మా అమ్మ ఫ్రెండ్. మీ కూడా చిన్నగా ఉన్నాడు కదా, చేయలేదు, జాబ్ చేయలేదు. అదే అమ్మాయికి మీ పెద్ద కూతురికి పెళ్ళికి కట్నం బదులు ఇచ్చేది జాబ్ అని చెప్పేసానంటే, దాని బదులు చదివిస్తా, నా పెళ్ళిళ్ళు బాధ్యతలు అన్నీ తీసుకుంటా అన్నట్టు అగ్రిమెంట్ లేదు, మాట అనుకున్నారు కానీ అదంతా ఏదైనా ఉద్యోగం వచ్చేంత వరకే ఉంటుంది. అది వచ్చినాక ఎవరు కొంతమంది కమిటెడ్ లైఫ్ అంటే కదా, జాబ్ అంటే ఫేమస్ అంటే దాంట్లో ఇప్పుడు 4 సంవత్సరాలు అయితే కాదు. కానీ ఇప్పుడు ఏదో లోపల ఏదో ఆపరేటర్గా ఏదో ఉంటుందంట కదా వెహికల్. కాదు, మా ఇంట్లోనే లోపల నడిచేది ఒక వెహికల్ ఉంటుంది అంటే బాయిలో ఒక వెహికల్ ఉంటుంది. ఇప్పుడు వచ్చింది మళ్ళీ, ఇప్పుడు వచ్చింది కానీ అప్పుడు లేదు. చాలా మనం బయటకు వచ్చినాము, చంద్రబాబు గారు మొత్తం ప్రైవేట్ గానే చేసుకుంటాం. కేసీఆర్ గారు వచ్చినాక మళ్ళీ ఇస్తారు. కేసీఆర్ వచ్చినాక మళ్ళీ స్టార్ట్. దానికి కూడా ఎన్నో కండిషన్స్. చంద్రబాబు నాయుడు చాలా మందిని చిన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉండేది. అందరూ